కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో వరి కోతలు ప్రారంభమై కొనుగోలు సెంటర్లకు వరి ధాన్యం వచ్చిన కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించకపోవడంతో చేతికి వచ్చిన ధాన్యం దళారుల పాలవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిగురుమామిడి మండలంలో గత 10 రోజులుగా వరి కోతలు ప్రారంభమైనప్పటికీ అధికారులు ఎక్కడా కూడా కొనుగోలు సెంటర్ల పరిస్థితిపై సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం, సెంటర్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని పెద్ద ఎత్తున నష్టపోతూ దళార్లకు విక్రయిస్తున్నారు. ఆరుగాలం చెమటోడ్చి వరి పండించిన రైతన్న పంటను కోసి కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలుగా పోసి ఎదురు చూస్తున్నారు. సింగిల్ విండో ఐకేపీ డీసీఎంఎస్ ల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ బీకేఎంయు మండల అధ్యక్షులు విలాసాగరం అంజయ్య కోరారు. కొనుగోలు సెంటర్లను ప్రారంభించకపోవడంతో చిగురుమామిడి మండలం నుండి రైతులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పచ్చి వడ్లను తీసుకువెళ్లి విక్రయిస్తున్నారని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు చెప్పారు. ఇప్పటికే చాలా మంది రైతులు వరుస వర్షాలతో వరి పంట నేలకొరిగి దిగుబడి తగ్గిపోగా చైన్ మిషన్లతో వరి కోతలు కోయడంతో డబుల్ ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం వరి పంటలు వేసుకున్న రైతన్నులకు వడ్లు కోతలకు వచ్చినాయి కాబట్టి రైతులు కనీసం ధాన్యం ఎండబోసడానికి కూడా మనకు జాగలేని అటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ చూసినా కానీ చెప్పి పదనుండుట్ల వడ్లు ఎండలేకపోతున్నాయి. తక్షణమే ప్రభుత్వం వడ్లు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి రైతులకు అండగా నిలబడి వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీ తరఫున విలాసాల అంజయ్య కోరుతున్నాడు. అలాగే ఇప్పుడు కనీసం వడ్లు వచ్చి కోసిన తర్వాత కొనుగోలు కేంద్రం లేటు చేయడం వల్ల దీనివల్ల మొలకలు వచ్చి రైతుకు నష్టం జరిగేటువంటి అవకాశం ఏర్పడుతున్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వీటిని కొనుగోలు కేంద్రాలు తయారు చేసి వెంటనే కొనాలని చెప్పి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులం. కాబట్టి రైతులు తక్షణమే వాళ్ళకి ఎట్లాంటి బాధలు లేకుండా, ఎట్లాంటి అవరోహాలు లేకుండా, కనీసం గింజ నల్లబడ్డదని చెప్పి లేక మొలకలు వచ్చినాయని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు లేకుండా ఎటువంటి వడ్లైనా కానీ కొని కేంద్రం ప్రభుత్వం మనకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే రైతులు ప్రభుత్వం చేసేటువంటి నిర్లక్ష్యం వల్ల రైతన్నలు మొత్తం కలిసి ఎట్లా అనే అటువంటి ఆవేదనతో ప్రైవేటు దళారులకు వడ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాటికి గిట్టుబాటు ధరలు లేక రైతులు అనేటోళ్ళు కొంచెం ఇబ్బందుల పాలవుతున్నారు. కనీసం ఇప్పుడు కోత కొయ్యాలన్నా కానీ చెప్పి వాళ్లకు చైన్ మిషన్ తోటి గంటకు 3,000 చొప్పున వాళ్ళ పెట్టుకుంటూ దానిలో వచ్చేటువంటి ధాన్యం లేక కనీసం వాటికే ఇంకా సరిపడని అటువంటి పద్ధతిలో రైతులు బాధపడతా ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి బాధ లేకుండా ప్రభుత్వం వెంటనే ఈ దళారులకు నుండి రైతులకు ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి, కొనుగోలు కేంద్రం చేయాలని చెప్పి తక్షణమే చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున మేము విలాసారం అంజయ్య, మండలం చిగురుమామిడి, రేకొండ గ్రామం కోరుతాం. అంబాడిపల్లి మండలం చిగురుమామిడి. నేను మామూలు రైతులు, వ్యవసాయం చేయడానికి ఏమి లేక భూమి జాగలేక కౌలు చేసుకుంటున్నాను. అధిక వర్షాల వల్ల పొలం దిగబడి అదంతా అడ్డం పడి నష్టం అయింది. దానివల్ల గవర్నమెంటు కొనుగోలు కేంద్రాలు తొందరగా ప్రకటించగలరు, ఏర్పాటు చేయగలరు. అందువలన ఏమి నష్టమైంది అధిక వర్షాల వల్ల ప్రభుత్వం ఆదుకోగలరు. కౌలు రైతులకు కాంగ్రెస్ గవర్నమెంటు నష్టం ఇస్తా అన్నది, అయితే ఏంటిది కౌలు భరోసా ఇస్తా అన్నది, అవి ఏవి ఇచ్చుడు లేదు గవర్నమెంటు దీన్ని అమలు చేయాలని కోరుతున్నాను. గ్రామం లంబడిపల్లె
మండలం చిగురుమామిడి. నేను సాధారణ రైతును. నా పేరు చందబోయిన ఎల్లయ్య. విషయం ఏంటంటే ఈ వరి నాట్లు వేసిన కంచెలు కౌలు తీసుకొని మేము నాట్లు వేసి పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులుగా దాని క్రాపు రావడానికి ఎన్నో అడుగడుగులు ఎదుర్కొని పురుగు మందులు కానీ దోమకాటు మందులు కానీ ఇవన్నీ వేసి పెట్టుబడి చాలా పెట్టి ఉన్నాం. ఈ అతివృష్టి వర్షాల వల్లంగా ఈ వరి కోతకొచ్చిన వరులు పండి పడిపోయి మొలకలెత్తడం, కోతకొచ్చిన మొక్కజొన్నలు పడిపోయి మొలకలెత్తడం, అదే పత్తి సుతం మొలకలు చెట్ల కాయల మీదనే మొలకలు రావడం అధిక వర్షాల వల్ల ఇబ్బంది అవుతుంది. కాగా మరొకటి, ఈ వరి ధాన్యము ఎడు తడి మీద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి కేంద్రాలు స్టార్ట్ చేసి కొనుగోలు చేయాలని ప్రభుత్వం కోరమైంది. అదే విధంగా ఈ నష్టపోయిన ఈ రైతులను ఆదుకొని వారికి భరోసా ఇవ్వాలని, ఏదో కొంత తోచినంత సహాయం చేయగలరని కోరుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటాను.